ఈయనేంటి ఇక్కడేంటి అసలు మీరేంటి ఎక్కడ అనుకుంటున్నారా? యాక్చువల్గా పూణేలో ఆంధ్ర సంఘం వారు ఉగాదికి ఆ రోజు చక్కగా సెలబ్రేట్ చేశారనమాట. సెలబ్రేట్ చేసినప్పుడు చీఫ్ గెస్ట్గా ఈయన వచ్చారు. ఈయన మీలో ఎంతమందికి తెలుసో, ఈయన పేరేంటో కమెంట్స్లో పెట్టండి చూద్దాం. సరే, అయితే కరెక్ట్గా మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. మేము వెళ్ళేసరికి వీళ్ళు అప్పుడే వచ్చారనమాట. సో వచ్చి అక్కడ ఇంట్రొడక్షన్స్ అవి అవుతున్నాయి. నేనైతే చక్కగా వీడియో అయితే తీస్తాను. అయితే 3:30 నుంచి 8:30 వరకు ప్రోగ్రామ్స్ అవి ప్లాన్ చేశారు. చక్కగా పూణేలో ఉన్న తెలుగు వాళ్ళందరూ వెల్కమ్. ఛార్జెస్ ఏమీ లేకుండా చాలా బాగా అయితే కండక్ట్ చేశారు. మనం కావాలంటే అన్న సందర్భానికి డబ్బులు ఇవ్వచ్చు. సో మేమైతే ముందే బేర్లు ఇచ్చేసాం వెళ్దామని. అసలే అక్కడ పండగ కదా, పులిహార ఉండకపోతుందా అని ఆశ నాకు. అందుకని అయితే అసలు ఉగాది రోజు అయితే ఎంత హెక్టిక్ అయింది తెలుసా. నాకు ఎప్పటి నుంచో మా 2.5 years ఫ్రెండ్స్ ఉంటారు ఇక్కడ. చాలా వీడియోస్లో కూడా కనిపించారు. పానీపూరి ఛాలెంజ్ అవి చేశాను కదా, వాళ్ళు బెంగళూరు షిఫ్ట్ అయిపోతున్నారు. ఆ రోజు మార్నింగ్ వాళ్ళ లగేజ్ షిఫ్టింగ్. సరే, నేను బ్రేక్ఫాస్ట్ ఇక్కడికి రమ్మన్నాను. మా ఇంటికే వచ్చారు ఆ రోజు మార్నింగ్. ఇంక వాళ్ళు వస్తున్నారు కదా అని మసాలా దోశ వేసానమాట. మసాలా దోశ వేసాక మధ్యాహ్నానికి ఏముండదో అని ఆలోచిస్తుంటే, లేదులేండి మనం ఏమైనా తెప్పించుకుందాము అన్నారు. సరే, ఇంకా తెప్పించుకుందాం అన్నారని మధ్యాహ్నానికి మా ఇంటి దగ్గర టప్రీ అని వెజ్తో ఒకటి ఉంటుంది, అక్కడి నుంచి తెప్పించేసుకున్నామా. నైట్ ఏమో ఇక్కడికి వెళ్ళాలి. సరే, ఇంకా లంచ్ లేట్ అయింది. ఇంకా రెడీ అయ్యి ఫాస్ట్గా ఇక్కడికి వెళ్ళిపోయాము. వెళ్ళేసరికి ఆల్రెడీ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అక్కడ ఉగాది పచ్చడి కూడా ఇచ్చారట, మేమైతే మిస్ అయ్యామన్నమాట. సరే, ఇంక అక్కడికి వెళ్ళాక సరే బయట స్టాల్స్ కూడా పెట్టారు. ఆ స్టాల్స్ చూసి కాసేపు ప్రోగ్రామ్ చూసి, ప్రోగ్రామ్ మాకు ఆడిటోరియంలో పైన ప్లేస్ దొరికింది. అయితే అక్కడ అంత లైటింగ్ లేక వీడియో రాలేదన్నమాట. సో ఇంకా అయిపోయాక 7:30, 8కి భోజనాలు స్టార్ట్ చేసేస్తుంటాను. మేము వెళ్ళి భోజనాలు చేసేసి ఇంకా మా హస్బెండ్, మా ఫ్యామిలీ ఫ్రెండ్ అంటే తెలుగు వాళ్ళు అనమాట, మా సొసైటీ తెలుగు వాళ్ళు అందరూ కబుర్లు చెప్పుకుంటుంటే చక్కగా తెలుగు వింటూ తెలుగు భోజనం తింటూ ఉగాది అయితే బాగా ఎంజాయ్ చేసామండి. నిజంగా ఆంధ్ర సంఘం వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయంలో. అయితే ఇంకా అయిపోయాక ఇంకా అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి వచ్చేసరికి ఎంత ట్రాఫిక్ జామ్ తెలుసా. రోజు 1 అవర్లో వచ్చేసేది, మాకు ఆ రోజు 1.5 hour పైన పట్టింది. అసలే పిల్లలతో వెళ్ళే మేము. మా పని అయితే అయిపోయింది. రాత్రి ఇంటికి వచ్చాక అప్పుడు పిల్లల్ని పడుకోబెట్టి అప్పుడు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ఫ్లైట్లో వెళ్ళిపోయారు. సో హెక్టిక్ అయిందనమాట కొంచెం. బట్ ఫుడ్ అయితే చాలా బాగుంది. మెనూ ఏంటనుకుంటున్నారా? హల్వా, నెక్స్ట్ ఏమో వడలు, పెసరపప్పు వడలు, పులిహార చూసారా, పూణేలో పులిహార, నెక్స్ట్ పలావ్ ఉంది, మిక్స్ వెజ్ కుర్మా ఉంది, అండ్ ఇది పప్పు మామిడికాయ పప్పు అట, చాలా బాగుందిట. గోబీ ఫ్రై ఇది. నెక్స్ట్ వైట్ రైస్తో పాటుగా పొడి ఇచ్చారు. పొడితో పాటు నెయ్యి కూడా ఇచ్చారండోయ్. ఇంకా వెల్లుల్లాకాయ, సాంబార్ అండ్ గోంగూర పచ్చడి. పెరుగు ఉండనే ఉంది. నచ్చిందా? లైక్ ఇవ్వండి మరి.